డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం ముందు జోకర్ లాగా మారిపోయాడు, ఒక పెద్ద ఫూల్ అయిపోయాడు. కారణం ఏంటంటే ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్కి ఒకదానికొకటి పొంతన లేదు. ఈ మొత్తం యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్దే బాధ్యత అని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి కీలక పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే ట్రంప్ పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతను దాని నుంచి తప్పించుకోవడానికి ఏం మాట్లాడుతున్నాడంటే, తాజాగా జరిగినటువంటి సమావేశంలో డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి పీట్ హెగ్సెత్ పైన ఇతనే మొదలుపెట్టమన్నాడు యుద్ధం. అసలు యుద్ధం మొదలవడానికి కారణం ఈ పీట్ హెగ్సెత్, డిఫెన్స్ సెక్రటరీనే కారణం, ముందు నువ్వు మాట్లాడు దీని గురించి అని చెప్పి అతని మీదకి తుపాకీని గురిపెట్టేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. ఎంత సిల్లీగా ఉందో చూడండి. సరే, అతను డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నాడు, ఓకే, అతను సజెస్ట్ చేసి ఉండవచ్చు. అతను ఏం చెప్పాడు, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ తయారవుతున్నాయి కాబట్టి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అనేటువంటిది అమెరికా ఎప్పటి నుంచో చెప్తుంది. డొనాల్డ్ ట్రంప్ కొన్ని వందల సార్లు చెప్పుంటాడు ఈ మాట. కాబట్టి డిఫెన్స్ సెక్రటరీ చెప్పాడు కాబట్టి నేను యుద్ధాన్ని మొదలుపెట్టాను, అసలు యుద్ధం మొదలు కావడానికి ఆయనే కారణం, పీటే కారణం అంటూ ఆయన ఈ మొత్తం యుద్ధం జరగడానికి కారణం అతనే అన్నట్టుగా అతని మీదకు తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా సిల్లీగా ఉంది. సరే, అతను చెప్పాడు అనుకుందాం, సజెస్ట్ చేశాడు అనుకుందాం. అధ్యక్షుడు కదా బాధ్యత ఉండాలి. అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడు ఎంత కామన్ సెన్స్ ఉండాలి. తెలియదా ఇప్పుడు ఇంత సమస్య వస్తోందని? ఇరాన్ క్యాపబిలిటీస్ తెలియవా? ఇరాన్కు ఉన్నటువంటి సైనిక సామర్థ్యం తెలియదా? అర్మూజ్ను బ్లాక్ చేస్తే ఏం జరుగుతుందో తెలియదా? ఏమైనా చిన్నపిల్లాడా డొనాల్డ్ ట్రంప్? తిట్టిపోస్తున్నాడు, చాలామంది విమర్శిస్తున్నారు. అతను ఏం మాట్లాడుతున్నాడు? యుద్ధం మొదలవడానికి, ఇంత పెద్ద సంక్షోభానికి కారణమైంది అటు అమెరికా నష్టపోవడానికి దాదాపు 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి 24 రోజుల యుద్ధానికి. అదేవిధంగా ఇరాన్కు కూడా నష్టం జరిగింది, గల్ఫ్ కంట్రీస్ నష్టపోయాయి, స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి, చమురు సంక్షోభం వచ్చింది. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఒక కీలకమైనటువంటి పదవిలో ఉండేటువంటి వ్యక్తులు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరిగ్గా లేకపోతే ప్రపంచం లేదా దేశం లేదా రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది, అతలాకుతలం అవుతుందానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంత నష్టపోయారు, ఆర్థికంగా నష్టం జరిగింది, సైనికులు చనిపోయారు, గ్యాస్ కొరత, చమురు కొరత, పెట్రోల్ డీజిల్ కొరత, ఇన్ని రకాల నష్టాలు జరిగాయి. ఎవరి నిర్ణయం ఇది? డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం కాదు. అఫ్కోర్స్ దీని వెనక ఇంకొక కారణం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది చెప్తున్నది ఏంటంటే ఈ యుద్ధం అమెరికాది కాదు, ఇజ్రాయెల్ మొదలుపెట్టినటువంటి యుద్ధము వాళ్ళే దాడి చేశారు, ఆ తర్వాత వాళ్ళు ప్రొవోక్ చేశారు అమెరికాని. సో తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా యుద్ధంలోకి దిగింది. ఇన్ని రోజుల తర్వాత తన తప్పును తాను తెలుసుకుంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్? అది 2 రోజుల పాటు చర్చలు జరిగాయి ఇరాన్తో, కాబట్టి ఆ చర్చలు ఫలప్రదంగా జరుగుతున్నాయి కాబట్టి మేము 5 రోజుల పాటు యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నాం. మేము ఇరాన్కు చెందినటువంటి పవర్ గ్రిడ్ల పైన కానీ మేము ఏవైతే అటాక్లు చేయాలనుకున్నామో వాటిని చేయడం లేదు 5 రోజుల పాటు. ఈ చర్చలు మరొక 1 వారం రోజుల పాటు కొనసాగుతాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. సో తను ఏదో ఒక కారణాన్ని వెతుక్కున్నాడు. మేము ఇక్కడ యుద్ధాన్ని ఆపాలనేటువంటి ఉద్దేశం డొనాల్డ్ ట్రంప్లో కనిపించింది. డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇరాన్ ఏం చెబుతోంది? లేదు అది చాలా నవ్వుతూ, చాలా సెటైరికల్గా అసలు చర్చలు ఎక్కడ జరిగాయి, నో మోర్ టాక్స్ విత్ అమెరికా అని చెప్పి పెజెష్కియాన్ నిన్ననే చెప్పాడు. అమెరికాతో మేమేం మాట్లాడదలుచుకోలేదు, అమెరికాని నమ్మడం లేదు, ఎందుకంటే గతంలో కూడా నమ్మించి మోసం చేసింది అమెరికా. కాబట్టి బుద్ధున్నవాడెవడు కూడా అమెరికాని నమ్మడు. ఇలాంటి పర్టికులర్గా పీస్ టాక్స్ విషయంలో ముందు టాక్స్ అంటారు, తర్వాత ఒకవైపు చర్చలు జరుగుతూ ఉండగానే మరొక వైపు అటాక్స్ చేస్తారు. గతంలో మాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయని చెప్పి ఇరాన్ చెబుతోంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి స్టేట్మెంట్ని ఇరాన్ సీరియస్గా తీసుకోలేదు. ఇజ్రాయెల్ దీనికి సంబంధించి ఇంతవరకు స్పందించలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒకటే టార్గెట్ ఉంటుంది, ఇరాన్ను మొత్తం సర్వనాశనం చేసేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు జీరో అయిపోవాలి. అలీ ఖమేనీ అంతం ఒక్కటే కాదు, అలీ ఖమేనీని అంతం చేయడంతో ఇజ్రాయెల్ ప్రైమరీ టార్గెట్ నెరవేరింది. దాదాపు టాప్ లీడర్లు అందరినీ, దాదాపుగా 50 మందికి పైగా లీడర్లను అంతమొందించడం జరిగింది. సో ఇజ్రాయెల్ బలంగా కోరుకుంది, అమెరికా కంటే కూడా ఇజ్రాయెల్ చాలా బలంగా కోరుకుంది ఇరాన్ సర్వనాశనం కావాలి కాబట్టి. ఎందుకంటే ఇజ్రాయెల్కి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అది. యూదులను అంతం చేయాలని ఇరాన్ కోరుకుంటుంది, మేము బతుకుండాలంటే ఇరాన్ ఉండకూడదు. అది వాళ్ళిద్దరి మధ్య గొడవ. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి గొడవలో అమెరికా ఇరుక్కుంది ట్రాప్లో. ఆ ట్రాప్లో ఇరుక్కుని ఇప్పుడు మొత్తం డొనాల్డ్ ట్రంప్ ఏం చేయాలో కుడితిలో పడ్డ ఎలకలాగా డొనాల్డ్ ట్రంప్ కొట్టుకు చచ్చాడు. సో చివరిగా నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈ స్టేట్మెంట్ని కూడా ఇరాన్ చాలా సెటైరికల్గా తీసిపారేసింది. చర్చలు ఎక్కడ జరిగాయి? అసలు చర్చలే లేవు కదా, చర్చల ప్రస్తావనే లేదు. బట్ ఏదో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, దీన్ని మేము అంత సీరియస్గా తీసుకోము, అమెరికాని నమ్మడానికి లేదని చెప్పి ఇరాన్ చెబుతోంది. ఇజ్రాయెల్ కూడా ఇంతవరకు దీనిపైన స్పందించలేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మాటకి కట్టుబడుతుందా, లేకపోతే మీ స్టేట్మెంట్తో మాకు సంబంధం లేదు, మా దాడులు మేము చేసుకుంటాం, మా యుద్ధం మేము కొనసాగించుకుంటామని చెప్పి ఇజ్రాయెల్ అంటే కనుక మరొకసారి ప్రపంచం ముందు డొనాల్డ్ ట్రంప్ పరువు పోయినట్టుగానే కనబడుతోంది. ఇదొక్కటే కాదు, గతంలో కూడా అసలు అధ్యక్ష హోదాలో ఉండాల్సినటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి హుందాతనం డొనాల్డ్ ట్రంప్కి ఏ కోశాన లేదు. చాలా ఉదంతాలు ఉన్నాయి.
మీడియా సాక్షిగా గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని తిట్టిపోయడము, యూ డోంట్ హ్యావ్ ఎనీ కార్డ్స్ అని చెప్పి మీడియా ముందే ఏదో చిన్నపిల్లలు కొట్టుకున్నట్టుగా, చిన్నపిల్లలు వాదనలు పెట్టుకున్నాడు. జెలెన్స్కీని అవమానించాడు మీడియా ముందు. అదొకటే కదా, వెంటనే 1-2 రోజుల్లో, ఒక వారం రోజుల వ్యవధిలో సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ వస్తే సేమ్ అతన్ని కూడా మీడియా ముందు ఇతనికి నోటుకు వచ్చినట్టు మాట్లాడు, అతను కూడా అవమానించేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఎప్పుడు ఏం మాట్లాడతాడో అతనికి ఒక క్లారిటీ ఉండదు. ఒక మాట మాట్లాడితే దానికి అదే స్టాండ్ మీద ఉంటాడంటే అది కూడా లేదు. మళ్ళీ మధ్యాహ్నంకి ఆ స్టేట్మెంట్ మారిపోవచ్చు. కాబట్టి ఒక జోకర్ లాగా, ఒక అన్ప్రెడిక్టబుల్ మ్యాన్ లాగా తయారయ్యాడు. ఒక టీనేజ్ కుర్రాళ్ళలాగా ఒక డొనాల్డ్ ట్రంప్ చేష్టలు, అతని మాటలు చూస్తుంటే అలా కనిపిస్తోంది అన్నట్టుగా మొత్తానికి నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో యుద్ధంలో ట్రంప్ ఓడిపోయాడు, అమెరికాను ఓడించాడు అనేటువంటి ఒక నెరేటివ్ కూడా మరొకసారి మరింత బలంగా వెళ్ళింది. దీంతో వెలుగుపోయింది. కనీసం మరి యుద్ధం ఆగుతుందా, ఈ 5 రోజుల తర్వాత మళ్ళీ ఏమైనా కొనసాగుతుందా చూడాలి. అండ్ ఇంకొక విషయం మనం మర్చిపోకూడదు, ఇటలీ అధ్యక్షురాలు జార్జియా మెలోనిని ఉద్దేశించి ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు యు ఆర్ సో బ్యూటిఫుల్ అన్నాడు. ఆమె అందంతో నీకు పని ఏంటాయా బాబు, నాకు అర్థం కాదు. నువ్వు ఒక అధ్యక్షుడివి, అమెరికా అగ్రరాజ్యానికి అధ్యక్షుడివి. అలాంటిది ఏదో ఒక కాలేజ్ కుర్రాడు ఒక అమ్మాయి పైన ఏదో సెటైర్లు వేసినట్టు జార్జియా మెలోని పట్టుకొని యు ఆర్ బ్యూటిఫుల్ అంటాడు. ఇంకోసారి ప్రెస్ సెక్రటరీని పట్టుకొని నీ బుగ్గలు బాగున్నాయి అంటాడు. సో ఇట్లాంటి పొంతన లేని సందర్భోచితంగానటువంటి మాటలు మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంలో డొనాల్డ్ ట్రంప్కు తనకు తానే సాటి. అతను ఏ నిర్ణయాలు తీసుకుంటాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, దానివల్ల ప్రపంచం ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది అతనికి ఏమాత్రం పట్టింపు లేదు. మరి డొనాల్డ్ ట్రంప్ వైఖరి గురించి మీ ఒపీనియన్స్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.